ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి మంజీత కుమార్ సేకరించి పంపిన చార్ధామ్ యాత్ర అనే కథను విందాం. చార్ధామ్ యాత్ర మనలో చాలామంది చేయాలనుకునే పుణ్యతీర్థ సందర్శన. ఉత్తర భారతదేశంలోని అత్యంత శీతల ప్రదేశాల్లో కొలువైన పుణ్యస్థలాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అలాంటి చార్ధామ్ యాత్ర గురించిన విశేషాలను ఇవాళ తెలుసుకుందాం. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. చార్ధామ్ యాత్ర గురించి తెలుసుకోవాలంటే ముందు చార్ధామ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. హిందీ భాషలో చార్ అంటే 4, ధామ్ అంటే పుణ్యక్షేత్రాలు అని అర్థం. 4 పుణ్యక్షేత్రాలను చార్ధామ్ అని పిలుస్తారు. ఇంతకీ ఈ 4 పుణ్యతీర్థాలు ఏవేవి అంటే గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్నాథ్. ఈ 4 పుణ్యస్థలాలను దర్శిస్తే జీవుల సకల పాపాలు తొలగిపోయి ముక్తి లభిస్తుందని హిందువుల నమ్మకం. అందుకే ప్రతి ఏడాది ఈ చార్ధామ్ యాత్రకు వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అసలు ఈ చార్ధామ్ ఎక్కడున్నాయి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? ఈ వివరాల్లోకి వెళితే అత్యంత శీతలమైన హిమాలయాల్లో ఈ పుణ్యస్థలాలున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భక్తుల పూజలు అందుకుంటున్నాయి.
అయితే ఈ చార్ధామ్ ఏడాది పొడవునా తెరచి ఉండవు. కేవలం ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే భక్తుల సందర్శనార్థం తెరచి ఉంచుతారు. అందుకు కారణం ఆయా ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురవడమే. ప్రతి ఏడాది ఏప్రిల్ మే నెలల్లో చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 6 నెలల పాటు ఈ 4 పుణ్యస్థలాల ద్వారాలను తెరచి ఉంచుతారు. అక్టోబర్, నవంబర్ లాంటి చలికాలంలో ఈ చార్ధామ్ యాత్రను నిలిపివేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరినీ ఆ సమయంలో అక్కడికి అనుమతించరు. ఆ సమయంలో ఆ ప్రాంతాలను మంచు పూర్తిగా కప్పేస్తుంది. మరి చార్ధామ్ యాత్ర ఎలా చేయాలి అంటే గడియారం ఆకారంలో చేయాలని చెబుతారు. అంటే సవ్యదిశలో అన్నమాట. అయితే కొందరు ఈ 4 పుణ్యస్థలాలను దర్శించుకోలేక కేవలం 1-2 తీర్థాలను మాత్రమే దర్శించుకుంటారు. అలాంటప్పుడు వారికి చార్ధామ్ యాత్ర చేసిన పుణ్యం లభించదని అంటుంటారు. చార్ధామ్ యాత్రకు వెళ్లాలంటే కేవలం బస్సు, రైలు, విమానం బుక్ చేసుకుంటే సరిపోదు. యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. యాత్రికుల వివరాలను అందులో పొందుపరిచాక అప్పుడు అధికారుల అనుమతితో యాత్రకు శ్రీకారం చుట్టాలి. ఈ చార్ధామ్ యాత్ర సుమారు 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇరుకైన దారులు, ఎత్తైన కొండలు, లోతుగా గుబులు పెట్టే లోయల మధ్య ఈ యాత్రను చేయవలసి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉన్నవారే ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేయగలరు. వృద్ధులు, గర్భిణీలు, హృద్రోగ సమస్యలు లేదా ఇతరేతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారిని ఈ యాత్రకు అనుమతించరు. ఎందుకంటే అక్కడ వాతావరణం తట్టుకోలేనంత చల్లగా ఉంటుంది. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ ఈ 4 ధామాల గురించి ఇక వివరంగా తెలుసుకుందాం. ముందుగా గంగోత్రి గురించి. ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీలో గంగోత్రి ఉంది. అత్యంత పవిత్రమైన గంగాదేవి భూమిపై అడుగుపెట్టిన ప్రదేశంగా భావించే పవిత్ర స్థలమిది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3,100 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రశాంతమైన తెల్లని దేవాలయం చుట్టూ దేవదార్ వృక్ష సంపద, హిమాలయాల పర్వత శ్రేణులు మనసుకు ప్రశాంతత కలిగిస్తాయి. చల్లగా మేనిని తాకే స్వచ్ఛమైన గాలి మనసులో గంగలా పరవళ్లు తొక్కుతుంది. గంగోత్రి ఆలయం పక్కనే గంగాదేవి ప్రవహిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ గంగోత్రి కథ భగీరథ మహారాజుతో మొదలవుతుంది. సదరుడు అనే రాజు రాక్షస సంహారం తరువాత ఆ పాపాలు తుడిచిపెట్టుకుపోవడానికి అశ్వమేధయాగం చేస్తాడు. సగరుడి ఐశ్వర్యం, అశ్వమేధయాగం జరిపిస్తున్న వైభవాన్ని చూసి ఇంద్రుడు ఈర్ష్యపడతాడు. ఎక్కడ సగరుడు తన పదవిని లాక్కుంటాడో అన్న అనుమానం వచ్చి ఒక పన్నాగాన్ని పన్నుతాడు. అశ్వమేధయాగంలో వినియోగిస్తున్న అశ్వాన్ని అపహరించి దాన్ని కపిలముని ఆశ్రమంలో పెట్టేస్తాడు ఇంద్రుడు. ఈ విషయం తెలియని 60,000 సగరుని కుమారులు అశ్వం కోసం వెతుకుతుంటారు. అలా వారు కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. దీంతో తపోభంగమైన కపిలముని ఆ 60,000 మందిని కోపంతో భస్మం చేస్తాడు. ఆ సగరుడి మనవడే భగీరథుడు. కపిలమునిచే శాపగ్రస్తులైన తన పూర్వీకుల పాపాలను పోగొట్టేందుకు గంగాదేవిని భూమిపైకి తీసుకురావాలని ఎన్నో ఏళ్లు కఠినమైన తపస్సును ఆచరిస్తాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అతడి తపస్సుకు మెచ్చి గంగాదేవి భూలోకంలోకి రావడానికి ఒప్పుకుంటుంది. అయితే గంగాదేవి ఉద్ధృత ప్రవాహాన్ని తట్టుకునే శక్తి ఎవరికి ఉందా అని యోచించి పరమశివునిని వేడుకుంటాడు.
అప్పుడు ఈశ్వరుడు గలగలా పారుతున్న గంగాదేవిని తన జటాజూటాలలో ముడివేసి నెమ్మదిగా భూదేవిపైకి వదులుతూ భూలోకంలోనే శాశ్వత నివాసం ఏర్పరిచాడు. అలా శివుని శిరస్సుపై కూడా గంగాదేవి నివాసం ఏర్పరచుకుంది. భగీరథుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి గంగను భూమిపైకి దింపిన ప్రదేశాన్నే గంగోత్రి అని అంటారు. ఇక్కడ గంగానదిని భాగీరథి పేరుతో పిలుస్తారు. గంగాదేవిని భూమిపైకి తీసుకురావడానికి భాగీరథుడు కారణం కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇక భగీరథుడి కోసం గంగాదేవి భూమిపై నదిగా పాదం మోపింది. అతడి పూర్వీకుల పాపాలను ప్రక్షాళన చేసి వారి ఆత్మలకు మోక్షం ప్రసాదించింది. అలా గంగాదేవి వెలసిన చోటును గంగోత్రిగా నామకరణం చేశారు. భగీరథరాజు శివుణ్ణి ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగామాతకు అంకితం చేయబడిన ఆలయం ఉంది. ఇందుకు సంబంధించిన మరో పురాణ కథ ఏమిటంటే, మహాభారత యుద్ధ సమయంలో తమ బంధువుల మరణాలకు కారణమైనందుకు ప్రాయశ్చిత్తంగా పాండవులు ఇక్కడ గొప్ప దేవయజ్ఞం నిర్వహించారట. అలా భగీరథుడు, పాండవులు పూర్వీకుల ఆత్మశాంతి కోసం, ప్రాయశ్చిత్తం కోసం ఇక్కడి గంగానదిలో స్నానం చేశారు కాబట్టి వారికి మోక్షం లభించిందని అంటారు. అంతేకాదు, ఈ నీటిలో స్నానమాచరించిన ప్రస్తుత జన్మలో ఆనాటి వరకు చేసిన పాపాలన్నీ ప్రక్షాళనవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. గలగలా పారుతున్న గంగాదేవికి పసుపు కుంకుమ, పువ్వులు, గాజులు సమర్పించి దీపాలను దొప్పలలో వెలిగించి నీటిలో వదులుతూ భక్తులు తమను చల్లగా చూడమని ప్రార్థిస్తారు. ప్రతి ఏడాది మే నెలలో గంగోత్రి ఆలయాన్ని తెరుస్తారు. నవంబర్లో వచ్చే యమద్వితీయ లేదా భాయిదూజ్ రోజు మూసివేస్తారు. అలా గంగోత్రి విపరీతమైన మంచు, చలి కారణంగా 6 నెలల పాటు మూసివేయబడుతుంది. గంగాదేవి దీపావళి నుంచి మే సమయం వరకు గంగోత్రి దేవాలయంలోనూ, మిగిలిన సమయంలో హార్సిల్ సమీపంలో ముగ్బాలోనూ ఉంటుంది. గంగోత్రి ఆలయాన్ని 18వ శతాబ్దంలో పాలరాయితో నిర్మించారు. ఈ ఆలయం లోపల ఒక గర్భగృహం, బయట మరో గర్భగృహం ఉంటాయి. లోపలి గర్భగృహంలో ప్రధాన విగ్రహమైన గంగాదేవత ఉంటుంది. యమునాదేవి, అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మి, భగీరథుడు, ఆదిశంకరాచార్య వంటి తదితర విగ్రహాలు కూడా ఉన్నాయి. భూమిని రక్షించడం కోసం శివుడు గంగాదేవిని 7 ముక్కలుగా విభజించాడని నమ్ముతారు. ఇవే 7 పాయలుగా, 7 నదులుగా వివిధ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్నాయని అంటారు. గంగోత్రి నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే గోముఖ్ అనే గ్రామం ఉంది. ఇదే గంగాదేవి జన్మస్థలమని చెబుతారు. అయితే ఇక్కడికి వెళ్లాలంటే భారత రక్షణ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే యాత్రికులు గంగోత్రిలోనే గంగాదేవిని దర్శించుకొని తమ యాత్ర కొనసాగిస్తారు. గంగోత్రిలో చూడాల్సిన అద్భుతాలలో ఒకటి గంగాదేవికి హారతిచ్చే దృశ్యం. ఈ దృశ్యం భక్తులను భక్తపరవశంలో నింపుతుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, పర్వతారోహకులకు అంటే ట్రెక్కర్స్కు గంగోత్రి ముఖ్య కేంద్రం. ఇక్కడి నుంచి కొందరు సాహసయాత్రికులు గోముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు. అలా యాత్ర చేస్తూ ఉంటే జోషి మఠానికి 17 కిలోమీటర్ల దూరంలో తపోవనం వద్ద భవిష్యభద్రి దేవాలయం అనే ఆలయం ఉంటుంది. అక్కడ మహావిష్ణువు నరసింహస్వామిగా దర్శనమిస్తాడు. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే, చార్ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్కు భవిష్యత్తులో చేరుకోలేని పరిస్థితి వస్తుందని, అప్పుడు ఈ భవిష్యబద్రీనే బద్రీనాథ్ ఆలయంగా భావించి పూజలు చేస్తారని అంటుంటారు. ఇక గంగోత్రి నుంచి చార్ధామ్లోని మరో పుణ్యతీర్థానికి పయనమవుదాం. అదే యమునోత్రి. గంగోత్రి అంటే గంగ పుట్టిన చోటు, అలాగే యమునోత్రి అంటే యమునా నది పుట్టిన చోటన్నమాట. ఈ యమునోత్రి కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉంది. యమునోత్రికి సంబంధించిన పురాణ గాథను ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యదేవుడికి అర్ధాంగి అయిన సంధ్యాదేవికి 3 సంతానం. వారు యముడు, యమున, శని. సంధ్యాదేవి సూర్యతాపానికి ఓర్వలేక తన నీడను అంటే ఛాయను తన స్థానంలో ఉండమని ఆదేశించి తపస్సు చేసుకోవడానికి వెళుతుంది.
ఆ సమయంలో ఛాయాదేవికి సూర్యునికి సంతానం కలుగుతుంది. అయితే ఛాయాదేవి తన పిల్లలపై పెట్టినంత శ్రద్ధను సంధ్యాదేవి పిల్లలపై పెట్టదు. ఒకరోజు ఛాయాదేవి తన సంతానానికి ఆహారాన్ని అందించి సంధ్యాదేవి సంతానానికి ఆహారం పెట్టేందుకు నిరాకరిస్తుంది. దీంతో శని కోపించి ఛాయాదేవిని కాలితో తన్నగా ఛాయాదేవి కోపంతో శనిదేవుణ్ణి కుంటివాడిగా కమ్మని శపిస్తుంది. ఇదంతా గమనించిన సూర్యభగవానుడు ఆశ్చర్యపోతాడు. కన్నతల్లిని ఎవరన్నా కాలితో తంతారా శనిదేవా అని అడుగుతాడు. శని తల్లి చేస్తున్నదంతా పూసగుచ్చినట్టు తండ్రికి విన్నవిస్తాడు. దీంతో సూర్యుడికి అనుమానం వస్తుంది. ఎవరు నువ్వు? కన్నతల్లివైతే ఇలా చేయవు అంటూ ఛాయాదేవిని నిలదీస్తాడు. దీంతో ఛాయాదేవికి నిజం చెప్పక తప్పలేదు. నేను మీ భార్య సంధ్యాదేవిని కాను, ఆమె ఛాయను. ఆమె తపస్సుకు వెళ్ళింది. ఆమె వచ్చే వరకు నన్ను మీ అందరి బాధ్యతలు తీసుకోమని చెప్పింది అంటూ చెప్పింది. ఇదంతా విన్న శనిదేవుడు, యముడు వెంటనే అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతారు. అన్నదమ్ముల వియోగాన్ని భరించలేక యమున కన్నీరు మున్నీరుగా విలపించిందని, ఆ కన్నీరే యమునా నదిగా మారిందని ఓ పురాణగాథ. ఏది ఏమైనా యమునా నది అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడే. అల్లరికిట్టయ్య మధుర చెరసాల నుంచి గోకులం చేరడానికి మార్గం చూపింది యమునా నది. అంతేనా, కన్నయ్య అల్లరి చేష్టలకు సజీవ ఉదాహరణ యమునా నది. ప్రతి నది ఏదో ఒక చోట సముద్రంలో కలుస్తుంది. కానీ ఏ సముద్రంలోనూ కలవని ఏకైక నది యమునా అనే అంటారు. అలహాబాద్ ప్రయాగ క్షేత్రం వద్ద గంగా నదిలో కలుస్తుంది యమునా నది. దీన్నే త్రివేణి సంగమం అంటారు. నల్లని యమునాదేవి గంగానదిలో కలుస్తున్నప్పుడు రెండు నదులు వేరువేరు రంగుల్లో కనిపించే అద్భుత దృశ్యం చూసేందుకు రెండు కళ్ళు చాలవు. హిమాలయ పర్వతాలలో కాళింది పర్వతంపై యమునా నది ఉద్భవించింది. ఈ నదికే సూర్యతనయ అని, సమాన శ్వాస అనే పేర్లు కూడా ఉన్నాయి. ఋగ్వేదంలో గంగానదితో పాటు యమునమ్మ ప్రస్తావన కూడా ఉంది. యమునా నది ఉద్భవించిన చోటులోనే ఆమెకు ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం చేరుకోవాలంటే చాలా కష్టం. మార్గమధ్యలో వచ్చే హనుమాన్ చెట్టి, జానకీ చెట్టుల వరకే వాహనాలు వెళ్ళగలవు. ఆ తరువాత కాలినడకన వెళ్లాల్సిందే. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అత్యంత కఠినమైన మార్గంలో దాదాపు 12 కిలోమీటర్లు కొండపై నడుస్తూ గుడికి చేరుకోవాల్సి ఉంటుంది. నడకదారిలో ప్రకృతి అందాలు చూసేందుకు 2 కళ్ళు చాలవు. మార్గమధ్యలో కొన్ని చోట్ల కేవలం 10 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు నడవాల్సి ఉంటుంది. అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం తప్పదు. ఒకవైపు 100 అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతాలు, మరోవైపు 500-600 అడుగుల లోతైన లోయలు. ప్రకృతి ప్రేమికులకు ఇదొక ఇహలోక స్వర్గమంటే అతిశయోక్తి కాదు. నడవలేని వారు డోలీలు అంటే పల్లకీల లాంటి వాహనాలు, వెదురు బుట్టలు లేదా గుర్రాలపై ప్రయాణం చేయవచ్చు. యమునోత్రిలో చెప్పుకోవాల్సిన మరో అద్భుతమైన విషయం ఇక్కడ వేడి నీటి గుండాలు. ఎముకలు కొరికే చలిలో, చుట్టూ చల్లని వాతావరణంలో వేడివేడి నీళ్లతో స్నానం చేస్తే ఎలా ఉంటుంది? యమునోత్రిలో ప్రకృతి స్వయంగా ఈ వరాన్ని యాత్రికులకు ఇచ్చింది. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన ఉష్ణగుండాలు ఆశ్చర్యపరుస్తాయి. వేడినీటితో సెగలు పుట్టిస్తాయి. ఈ వేడినీటి గుండాల్లో పవిత్ర స్నానం చేసి భక్తులు యమునాదేవిని దర్శిస్తారు. గర్భగుడిలో యమునాదేవి, సరస్వతీదేవి, గంగాదేవిల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే,
భక్తులు తమతో పాటు తెచ్చిన బియ్యాన్ని, బంగాళదుంపలను ఒక తెల్లని వస్త్రంలో కట్టి వాటిని ఈ వేడి నీటిలో తాడు సాయంతో వదులుతారు. అవి ఆ వేడికి ఉడికిపోయి వంటకంగా సిద్ధమవుతాయి. వాటినే యమునా నదికి నైవేద్యంగా సమర్పించి భక్తులు ఉప్పొంగిపోతారు. అయితే ఈ ఉష్ణగుండాల్లో ఉండే రసాయనాల కారణంగా ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించకూడదని చెబుతుంటారు. యమునా పవిత్ర జలాన్ని తమ వెంట తెచ్చుకున్న ఖాళీ సీసాల్లో నింపుకొని ఇళ్లకు తీసుకువెళ్తుంటారు. గంగానదిలో వదిలినట్టే యమునాదేవికి కూడా పసుపు, కుంకుమ, గాజులు, పూలు, దీపాలు వదిలి మొక్కులను తీర్చుకుంటారు. గంగోత్రి, యమునోత్రి తరువాత చార్ధాంలో దర్శించవలసిన మరో పుణ్యక్షేత్రం నరనారాయణుల కొండల మధ్య వచ్చే బద్రీనాథ్. బద్రీనాథ్ ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో ఉంది. బద్రీ అంటే రేగుపండు, నాథ్ అంటే దేవుడు. ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండడం వల్ల ఇక్కడ వెలిసిన దేవుడికి బద్రీనాథ్ అనే పేరు వచ్చినట్లు చెబుతారు. విష్ణువుకు అంకితం చేసిన 108 దివ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా బద్రీనాథ్ కూడా ప్రతి సంవత్సరం 6 నెలలు అంటే ఏప్రిల్ చివరి నుండి నవంబర్ ప్రారంభం మధ్య మాత్రమే తెరిచి ఉంటుంది. బద్రీనాథ్ పరిసర ప్రాంతాల్లోని కొండలు వ్యాసుడు రచించిన భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణ నిర్యాణానంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించదలిచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చెప్తోంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. స్వర్గారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మానా కొండలలో వ్యాసుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది. భూలోక, స్వర్గ నరకాల్లో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నా బద్రీనాథ్ వంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదని బద్రీనాథ్ గురించి స్కందపురాణంలో చెప్పబడి ఉంది. ఇక పద్మపురాణంలో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూలస్థానమైనట్లు వర్ణించారు. బద్రీనాథ్ విష్ణు నివాసంగానూ భూలోక వైకుంఠంగానూ పూజలందుకుంటోంది. పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యుల వారు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పాన్ని తప్తకుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఈ గుడి నిర్మించారు. అయితే అనూహ్య వాతావరణాల నేపథ్యంలో ఈ ఆలయం అప్పుడప్పుడు దెబ్బతినగా పునరుద్ధరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ క్షేత్రానికి కృతయుగంలో ముక్తిపద అని, త్రేతాయుగంలో యోగసిద్ధిద అని, ద్వాపరయుగంలో విశాల అని పేర్లు ఉండేవి. అక్కడి రేగు చెట్టుకు అమృతం స్రవించినట్లు, అందువలన అది బదరీక్షేత్రమని పిలువబడిందని క్షేత్రపురాణం వివరిస్తుంది. ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్థాలు నిక్షిప్తమై ఉంటాయని స్కందపురాణం చెప్తుంది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన క్షేత్రమని, విష్ణువు ఈ క్షేత్రాన్ని విడిచి ఎప్పుడూ ఎక్కడికి వెళ్లడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, వారణాసి అంటే కాశీలో 64 సంవత్సరాల యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఒక్క ఆలయ దర్శనం ద్వారా కలుగుతుందని నమ్ముతారు. సమస్త దేవతలు, మునులు నివసించడం వలన ఈ ఆలయానికి విశాల అని పేరు వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి. ద్వాపరయుగంలో ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్ధవుణ్ణి ఈ క్షేత్రానికి వెళ్లి తపస్సు చేయమని ఆదేశించడం వలన యాదవకుల వినాశనం జరిగినప్పుడు ఉద్ధవుడు మాత్రమే రక్షించబడ్డాడు. అందుకు కారణం ఈ బద్రీ క్షేత్రం మహిమేనని అంటారు. పరమ పవిత్ర అష్టాక్షరీ మంత్రం అవతరించిన స్థలమే బద్రీనాథ్. పూర్వం దీనిని విశాలపురి అనేవారు. ఇక్కడ బద్రీనాథ్ స్వామి అగ్నితప్త కుండంగా ఉన్నాడు. ముందుగా నారదకుండంలో, ఆ తరువాత అగ్నికుండంలో స్నానం చేసి బద్రీనాథుణ్ణి దర్శిస్తే సకల పుణ్యాలు కలుగుతాయని భక్తుల విశేష నమ్మకం. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో బ్రహ్మకపాలము, 8 కిలోమీటర్ల దూరంలో వసుధార ఉంది. ఈ వసుధారలోని జలము పుణ్యాత్ములపైనే పడుతుందని ఒక నమ్మకం. మరో కథనం ప్రకారం కృష్ణావతారానికి ముందు మహావిష్ణువు నారాయణమునిగాను, అర్జునుడు నరమునిగాను ఇక్కడ జన్మించినట్లు స్థలపురాణం చెబుతుంది. ఆ తరువాత వారిరువురు కృష్ణుడిగాను అర్జునుడిగాను జన్మించినట్లు తెలుస్తుంది. ఇలా ఈ క్షేత్రం బద్రీనాథ్ అయ్యిందని అంటారు.
యమునోత్రిలా కాకుండా బద్రీనాథ్ దేవాలయం వరకు యాత్రికులు నేరుగా వాహనాల్లో వెళ్ళవచ్చు. ఆహ్లాదకర వాతావరణంలో భక్తుల భక్తి గీతాల మధ్య బద్రీనాథుణ్ణి దర్శించుకోవచ్చు. జన్మ సార్థకం చేసుకోవచ్చు. చార్ధామ్ యాత్రలో అత్యంత కీలకమైనది కేదార్నాథ్ దేవాలయం. కేదార్నాథ్ అంటే క్షేత్ర ప్రభువు అని అర్థం. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే, ఇక్కడి కేదారేశ్వరుణ్ణి 6 నెలలు మానవులు, 6 నెలలు దేవతలు పూజిస్తారు. మన దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరొందిన 12 శైవ క్షేత్రాల్లో 11వ లింగం కేదార్నాథ్దే. కేదార్నాథ్ ఆలయం 3 పర్వతాల మధ్య ఉంటుంది. వాటిపై గాంధీ సరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడి నుంచి కరిగే మంచు 3 పాయలుగా చీలి కేదార్నాథ్ ఆలయం చుట్టుపక్కల నుంచి కిందకు సాగి మందాకిని నదిగా రూపుదాల్చుకుంటుంది. ఈ అద్భుతమైన మందాకిని నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది. కేదార్నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు. కేవలం ఒక ఎద్దు వెనక భాగంలా మాత్రమే కనిపిస్తుంది. అదే శివలింగంగా భావించి భక్తులు పూజలు చేసి తరిస్తుంటారు. ఇందుకు సంబంధించిన స్థల పురాణం విషయానికొస్తే, కురుక్షేత్ర యుద్ధం తరువాత వ్యాసమహాముని పాండవులకు ఒక సలహానిస్తాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. బంధువర్గాన్ని యుద్ధంలో చంపిన కారణంగా తగులుకున్న పాపానికి పరిష్కారంగా పరమశివుణ్ణి ప్రార్థించమని, క్షమాపణలు కోరమని వ్యాసుడు చెబుతాడు. అయితే ఇదంతా ముందే గ్రహించిన పరమేశ్వరుడు వారిని క్షమించడం ఇష్టం లేక ఎద్దు రూపం ఎత్తుతాడు. కొండలపై ఇతర పశువులతో కలిసి దాక్కుంటాడు. ఇటు పాండవులు ఎంత వెతికినా పరమేశ్వరుడు వారికి కనిపించడు. సరిగ్గా పాండవులు పరమేశ్వరుడు ఎద్దు రూపంలో ఉన్నాడని గుర్తించే సమయానికి ఆ ఎద్దు మంచులోకి దూరిపోయి అదృశ్యమవ్వబోతుంది. ఓ పరమేశ్వర, నిన్ను గుర్తించాము, మా తప్పులను మన్నించు, మమ్మల్ని క్షమించు, వెంటనే మాకు దర్శన భాగ్యం కలిగించు అంటూ భీముడు ఎద్దును పట్టుకోబోతాడు. కాని ఎద్దు అతడికి దొరక్కుండా పరుగులు తీస్తుంది. ఈ క్రమంలో భీముడు కేవలం ఎద్దు వెనుక భాగం మాత్రమే అందుకోగలుగుతాడు. మంచులో కూరుకుపోయిన తలభాగం హిమాలయాల అవతల వైపు అంటే ఖాట్మండులో ప్రత్యక్షమవుతుంది. అందుకే కేదార్నాథ్లో దర్శనం తరువాత నేపాల్ వెళ్లి ఖాట్మండులో పశుపతినాథ్ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడే మరో విశేషమేమిటంటే, శివుని శరీర భాగాలు తరువాత మరో 4 ప్రదేశాలలో కనిపించాయట. వీటినే సమిష్టిగా పంచ్ కేదార్ అంటే 5 కేదారాలు అని పిలుస్తారు. బదరీనాథ్ కేదార్నాథ్ మధ్య మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్లేశ్వర్ అనే దేవాలయాలున్నాయి. కేదార్నాథ్ చుట్టూ పాండవుల చిహ్నాలు చాలా ఉన్నాయి. పాండురాజు పాండుకేశ్వర్ వద్ద మరణించాడు. అందుకు గుర్తుగా అక్కడి గిరిజనులు పాండవలీల అనే నృత్యం చేస్తారు. ఈ నృత్యం చూసేందుకు 2 కళ్ళు చాలవు. అయితే పాండవుల గురించి, కురుక్షేత్ర యుద్ధం గురించి వివరించే మహాభారతంలో ఎక్కడా కేదార్నాథ్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కేదార్నాథ్ ప్రస్తావన తొలుత స్కందపురాణంలో గంగాదేవి చరిత్రను చెబుతున్న సందర్భంలో మాత్రమే ఉంది. మరో కథనం ప్రకారం జగద్గురు ఆదిశంకరాచార్యులు దేశ పర్యటనలో భాగంగా జ్యోతిర్లింగాల స్థాపన జరిపే సమయంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఆయన కేదార్నాథ్లోనే పరమేశ్వరుల్లో లీనమయ్యారని అంటారు. అందుకే ఆదిశంకరాచార్య సజీవ సమాధి స్మారక స్తూపాన్ని ఇక్కడ నెలకొల్పారు. అయితే ఉత్తరాఖండ్లో వచ్చిన భారీ వరదల కారణంగా ఈ స్తూపం దెబ్బతింది.
ఈ ఆలయం గంగానదికి ఉపనది అయిన మందాకిని నదికి సమీపంలో ఉంది. పరమశివుడికి అంకితమైన ఈ దేవాలయం విపరీతమైన వాతావరణాల పరిస్థితుల కారణంగా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకే తెరిచి ఉంటుంది. ఆ తర్వాత కేదార్నాథ్ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని కిందికి తీసుకొచ్చి ఉక్రీమత్ ప్రదేశంలో నెలకొల్పి తదుపరి 6 నెలల వరకు పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ వరకు వాహనాలు వెళతాయి. అక్కడి నుంచి 22 కిలోమీటర్ల ఎత్తు ఉన్న దేవాలయానికి అతి కష్టమైన నడక ప్రయాణం చేసి చేరుకోవాలి. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, లోయల మధ్య డోలీల్లో గుర్రాలపై కూడా ఆలయానికి వెళ్ళవచ్చు. అయితే ఒక్కోసారి గుర్రాలపై వెళ్తుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే గుర్రాల ప్రవర్తన ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుంది. బురద ఉండే మార్గంలో ఒక్కోసారి అవి జారుతూ లోయ చివరి అంచు వరకు వస్తుంటాయి. అప్పుడు వాటిపై ప్రయాణిస్తున్న యాత్రికులకు నిజంగానే దేవుడు గుర్తొస్తాడు. కొన్ని గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో అక్కడక్కడ కొండ అంచులు తలకు తగిలే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి అప్రమత్తంగా ఉండి యాత్ర సాగించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటుంది. అదేంటంటే క్షణంలో వాతావరణంలో అనేకానేక మార్పులు వస్తుంటాయి. అప్పుడే వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. అంతలోనే మేఘాలు వర్షాలను మనపై చిలకరిస్తాయి. అందుకే కేదార్నాథ్కు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా రెయిన్కోట్ను, గొడుగును వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే దారి వెంబడి నదులు చేసే సవ్వళ్లు ఉల్లాసంగా అనిపిస్తాయి. అంత ఎత్తు నుంచి జాలువారే జలపాతాలను చూడడం ఒక అద్భుతమైన అనుభవం. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి అనుభూతిని అందరూ పొందాలి. కేదార్నాథ్లో కేదారేశ్వరుని దర్శించుకునే ప్రత్యేక విధానం కూడా ఉందని అక్కడి వారు చెబుతుంటారు. ముందుగా కేదారలింగాన్ని నేరుగా చూడకూడదట. చేతికి వేసుకునే కంకణం, గాజుల లాంటి ఒక వస్తువును అడ్డుపెట్టి దాని ద్వారా ఏర్పడే వలయం నుంచి స్వామిని దర్శించుకోవాలట. దీన్నే అంతర్ద్వార దర్శనం అంటారు. అలా చేయడం ద్వారా మనలో ఉండే పరమేశ్వరుణ్ణి ఎదురుగా దర్శించుకున్నట్టే అని భావిస్తారు. అలా చేసిన కంకణాన్ని ఆ ప్రాంతంలోనే వదిలిపెట్టి తిరిగి వచ్చేయాలి. కేదారేశ్వరుడి మహత్యం గురించి ఓసారి స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడట. ఆ పురాణగాథ ఏంటంటే, ద్వాపరయుగంలో పాండవులు మహిషన్ రూపంలో ఉన్న శివుని వెనకే వెళ్ళినప్పుడు వారు తోక పట్టుకొని గట్టిగా లాగడంతో భృష్టభాగం అంతా కమిలిపోయిందట. అప్పుడా కమిలిపోయిన భృష్టభాగానికి భీముడు కొద్దిగా నెయ్యి రాసి సేద తీర్చాడని శాస్త్రాల్లో పేర్కొనబడింది. అందుకే స్వామికి నెయ్యి రాసి నేతితో అభిషేకం చేయడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. ఆ విధంగా అభిషేకం చేసిన నెయ్యిని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటే ఇంటికి శుభం కలుగుతుందని చెప్తారు. మన శరీరంలో ఎలాంటి నొప్పులు ఉన్నా అక్కడ ఆ నెయ్యి రాస్తే ఆ నొప్పి నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. ఇది చార్ధామ్ యాత్ర వివరాలు, విశేషాలు. జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. దైవకృప, సంకల్ప బలం, ఆరోగ్యం సహకరిస్తే తప్పకుండా ఈ యాత్రను ఎవరైనా పూర్తి చేయగలరు. చార్ధామ్ యాత్ర చేయలేని వారు అమర్నాథ్ శివలింగాన్ని దర్శిస్తే చార్ధామ్ యాత్ర చేసిన పుణ్యఫలం లభిస్తుందని అంటారు. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.